హాయ్ అండి అందరికీ. నేను సార్కి బీన్స్, పన్నీరు, ఆనపకాయ కర్రీ అయితే చేశానన్నమాట అండి, చపాతీలోకి అన్నమాట. అది ఇంకా ఇంత ఉండిపోయిందండి. దాంట్లో నేను వచ్చినప్పటికీ ఆలు అయితే ఉడకబెట్టేసి ఉంచారు. ఆలు పరోటా చేసామన్నారన్నమాట. అన్నీ మిక్స్ చేసి ఆలు పరోటా చేసామన్నారు. ఈ సారాలు అయితే ఫుడ్ అయితే వేస్ట్ చేయరండి. అలాగే నేను పప్పు టమాటా చేశాను అనుకో, అది అలాగే ఉండిపోయింది అనుకోని దాంట్లోనే చపాతీ పిండి కలిపేసి చపాతీలు చేసేయమంటారన్నమాట. ఫుడ్ అయితే వేస్ట్ చేయరండి వాళ్ళు. ఎందుకంటే ఈ వీడియో నేను ఆలు పరోటా అంటే నాకు గుర్తుకొచ్చిందండి. నాకు ఆలు పరోటా చేయటం కానీ చపాతీ చేయటం కానీ వచ్చేది కాదనమాట. నేను ఆ పరోటా అయితే ఇప్పుడు నేను చాలా బాగా చేస్తానండి. ఇంకా నేనైతే మొత్తం అంతా కలిపేసుకున్నాను. చపాతీ పిండి కూడా కలుపుకున్నాను అనమాట. ఫస్ట్లో అంటే ఒక్కొక్క మేడము నేను ట్రైనింగ్ ఇస్తాను కుకింగ్కి, అలా చెయ్యి అంటారు కదా, అక్కడ అలాగా నేర్చుకున్న కుకింగ్స్ అండి ఇవన్నీ. నేను నేర్చుకున్నవన్నీ ఇంటికాడ అయితే నేను కుకింగ్ చేయలేదన్నమాట. ఇప్పుడు మా ఫ్రెండ్స్ కూడా అంటారు, కర్రీ అంటే చేయలేని దాన్ని ఇంత వెరైటీలు చేస్తున్నావు ఇప్పుడు అని. అలాగే నేను ఆలు పరోటా అయితే చాలా బాగా చేస్తానండి. మా మేడం వాళ్ళ ఇంట్లో చేస్తాను కదా, తినినప్పుడు చెప్తారు బాగున్నాయని. చపాతీ కూడా నాకు రౌండ్గా కూడా వచ్చేది కదండి. ఇప్పుడంటే నేను అంతా నేర్చేసుకున్నాను అనమాట. 6 చపాతీలు అయితే చేయమన్నారు, పరోటాలు 6 పరోటాలు అయితే చేస్తాను అనమాట. చూసారండి ఎంత బాగా వచ్చినాయో. నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేసుకోండి. బాయ్.